ఆయన మనసు మారే వరకు అడుగుతాను, ఆయన మనసు మారే వరకు మంచి క్రియలు చేస్తాను, నేను బలి ఇస్తా ఉంటాను. అప్పుడు ఒకసారి దేవుని మనసు మారితే అప్పుడు నాకు ఏదన్నా మంచి చేసి పెడతాడేమో. ఇటువంటి ఆలోచన, ఇటువంటి బోధ కింద వాళ్ళు జీవించారు. సో ఇప్పుడు పౌలు వచ్చేసి ప్రత్యక్షత జ్ఞానముతో యేసుక్రీస్తు చేసిన కార్యము తెలుసుకొని ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. సో ఈ సువార్త ప్రకటించేటప్పుడు పౌలు ఏమంటున్నాడు? ఎన్ని కార్యాలు చేయాలంటున్నాడు? పెద్ద లిస్ట్ ఇస్తున్నాడా? లేదు. ఇప్పుడు సువార్త ప్రకటించి ఏమంటున్నాడు? మీరు చేయాల్సింది ఏ యేసుక్రీస్తునైతే మీరు సిలువ మీద చంపేశారో ఆ యేసుక్రీస్తునే మీరు నమ్మాలి అని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తుని మీరు నమ్మినట్లయితే, ఆ యేసుక్రీస్తులో మీరు విశ్వసించినట్లయితే మీరు రక్షణ పొందుకోగలుగుతారు అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఆయనలో నమ్ముతారో, ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో ఆ క్షణము మీ జీవితాలు మార్చబడతాయి అంటున్నాడు. ఆ క్షణము నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు అంటున్నాడు. హల్లెలూయా. ఆ క్షణము పాతవన్నీ గతించినవి, సమస్తము క్రొత్తవవుతాయి అంటున్నాడు. హల్లెలూయా.